కంటెంట్ డిడక్షన్ పాలిసీ అనేది ఆన్ అయిపోతుంది. మీ ఛానల్‌లో ఏఐ తోని వీడియోస్ చేసి, వేరే వాళ్ళ ఫేస్‌తోని వీడియోస్ చేసి ఉంటే ఛానల్‌లో డిలీట్ చేసుకోండి. ఎందుకంటే మానిటైజేషన్ అనేది రిమూవ్ చేస్తుండ్రు. ఎందుకంటే మానిటైజేషన్ పీకేస్తుండ్రు. పీకేస్తే ఏమైతదంటే మనీ రావు, డబ్బులు రావు ఓన్లీ. మళ్ళీ చాలా దానికోసం రిస్క్ ఉంటది. ఓకే. ఏఐతోని నేను చెప్పిన కదా కంటెంట్ డిడక్షన్ పాలిసీ అనేది అందరికి వర్తిస్తది. మీ ఛానల్‌లో ఏదైనా ఉంటే డిలీట్ చేసుకొని మీ ఓన్ కంటెంట్ పెట్టుకోండి. మనకు ఒక 100 వ్యూస్, 200 వ్యూస్ జెన్యూన్‌గా వచ్చినను కూడా మనకు జెన్యూన్‌గా వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇప్పటికనేది కొత్త కొత్త రూల్స్ అనేది వస్తూనే ఉంటది. మీ మీ ఛానల్‌లో ఎటువంటి ఏఐతోని అంటే వేరే వాళ్ళ ఫేస్‌తోని మన ఛానల్‌లో యూజ్ చేసి పాపులర్ అయిదామని చెప్పి క్లాష్ ఏదైనా ఉంటే దాన్ని రిమూవ్ చేసుకోండి. మీరు కంటెంట్ ఏదైనా ఉంటే కూడా దాన్ని డిలీట్ చేసుకొని పెట్టుకోండి. మీ ఛానల్‌కైతే సేఫ్ జోన్‌లో అయితే ఉంటది. ఓకే. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ అయితే కొట్టుండు మన ఛానల్‌కి. ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే కొట్టుండు. ఓకే. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఇంకా నెక్స్ట్ దాంట్లో కలుద్దాం మళ్ళీ.